వివాహం జరిగింది. పెద్దలను తీర్చిన వివాహమేనండి అని నేను భయంకరమైన స్థితిలో జీవించేవాడిని. 24 గంటలు మత్తు పదార్థాల్లో ఉంటూ జీవిస్తూ ఆమెని భయంకరంగా హింసించేవాళ్ళు కూడా. మరి తల్లిదండ్రులకైతే ఇష్టం లేదు, కానీ నేనే ఆమెని చేసుకున్నాను. తల్లిదండ్రులు అయితే వద్దన్నారు, అయినా చేసుకున్నాను. 1992లో మళ్ళీ నాకు ఆరోగ్యం పాడైపోయినప్పుడు బిడ్డల్ని విడిచిపెట్టి దేశాలు పట్టుకొని వెళ్ళిపోయామండి. కానీ ఈ దినాల్లో భర్త బలహీనుడైతే భార్య వదిలేసి మరి ఒక పురుషుడితో వెళ్ళిపోతూ ఉన్నది. కానీ దేశాల్లో అనేక గ్రామాల్లో పాయసం పట్టుకొని కట్టుకోవటానికి చీరలేక, వేసుకోవటానికి బట్ట లేక, తినడానికి ఆహారం లేకుండా స్థితిలో కూడా అడక్కొచ్చి ఆమె నన్ను బ్రతికించుకుంది. హల్లెలూయా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం, ఈ పరిచర్య ఈ స్థితిలో ఉన్నదంటే కారణం ఆమె పడిన ప్రయాసమేనండి. కానీ ఈ మధ్య దేవుడిలో కూర్చున్నాక కొంచెం ఆమెని పట్టించుకోకుండా మానేశానండి పరిచర్యలో. ఎందుకనంటే పరిచర్యలో తిరుగుతూ బయట వాళ్ళ మాటలని కొంచెం ఆమెను పట్టించుకోకుండా తిరుగుతున్నాను. మరి తల్లిదండ్రులు వద్దన్నా, ఎంతోమంది వద్దన్నా ఆమెని తీసుకొచ్చి చేసుకున్నానండి. మరి అంత బలిగలికి వచ్చిన వ్యక్తి భయంకరమైన వర్షాలు వచ్చిన రోడ్ల పక్క బస్టాండ్లో పోనుకొని గడగడగడ ఉనకట ఆమె శరీరం నాకు కప్పి పాడతోనే అలాగే కూర్చోండి. మరి ఇంత పరిచర్య చేయటానికి కారణం ఆమె నాకు తోడవటమే. మరి ఈ స్థితిలో ఉండాలంటే కారణం ఆమె. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతుకున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతుకున్నానంటే నీ కృపా, నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్ళ తుడిచి నన్ను ఆదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్ళ తుడిచి నన్ను ఆదరించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతుకున్నానంటే నీ కృపా, నీ కృపా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం దేవుడు ఒక ఆశీర్వాదము, ఆ ఒక ప్రార్థన. క్రీస్తునందు ప్రియులారా, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. మరి నేను వేసే ప్రతి అడుగులో, నేను చేసే ప్రతి పరిచర్యలో నాకు తోడుండి ధైర్యమును కలగచేసిన, మరి ఇంత పరిచర్య చేస్తున్నానంటే దానికి కారణం ఆ ప్రార్థన. గబగబా అర్శంతలే కానీ మనిషిని
దగ్గర తీసి పెట్టగలిగిన మనస్తత్వం, ప్రేమించగలిగిన మనస్తత్వం. గమనించండి, మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనిషి లేనప్పుడు. ప్రైజ్ అలా, హల్లెలూయా. మనిషి లేనప్పుడే తెలుస్తుంది మనిషి విలువ. మరి మనిషి ఉన్నప్పుడు మాత్రం మనిషి విలువ ఎవరికి తెలియదు. మరి దేవుడు నమ్మక ముందు అంత భయంకరంగా హింసించేది, అంత భయంకరంగా కొట్టేది ఆయన. మరి నాకు జబ్బు చేసినప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. నాకు తోడేది ఈ స్థితిలో నిలబెట్టి, మరి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నన్ను ఆకంటే ముందు తీసుకువెళ్ళు. ఎందుకనంటే ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు. మరి ఆకంటే ముందుగానే నేను వెళ్ళాలి అనుకుంటే ప్రభు నాకంటే ముందుగానే తీసుకెళ్ళాడు. ప్రైజ్ అలా, హల్లెలూయా. గమనించండి, మరణం ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు. మరణం ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు. చిన్న వచ్చినవి చెప్పి ఫాస్ట్ గా చేస్తాం, సమయం లేదు. ఒక రాజు కొడుకు కోసం ఉపవాసం ఉన్నాడు.